ఏదన్నా ఒక ఇంట్లో అద్దెకుండి ఉన్నప్పుడు అద్దె డబ్బులు కట్టాలి. కానీ నేను అద్దె డబ్బులు కట్టకుండానే వాళ్ళు నన్ను అద్దె డబ్బులు అడగటానికి వచ్చేవాళ్ళు. నేను అలాగే వాళ్ళ వైపు చూసేవాడిని. నన్ను చూసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేవాడు. ఇదిగోండి మీరు ఉంటున్నారుగా, మీకు అద్దె డబ్బులు కట్టాలని చెప్పేసి నా చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. సెవెంత్ సెన్స్ మాంత్రిక స్టోరీ అయిపోయింది. సెవెంత్ సెన్స్ వచ్చింది. ఇప్పుడు సెవెంత్ సెన్స్ స్టోరీ తీసుకొచ్చాడు. కాదు ఇప్పుడు వీడు రాజమండ్రి దాటి బయటికి పోలేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికే పోవచ్చు. బస్సు ఎక్కి ఇంటికి వచ్చేస్తాడు కదా, అది మధ్యలో అద్దెకి ఎందుకు ఉన్నాడు? అసలు అది కాదండి, డబ్బుల మీద పడుకున్నాడు, డబ్బులు కట్టల మీద. ఇల్లు కొనుక్కోవచ్చు డబ్బులు ఇక్కడికి, అసలు ఇల్లు కొనుక్కోవచ్చు కదా, అద్దె కట్టడం ఏంటి? లాజిక్ ఏది? టెస్ట్ మనీ లిబర్టీ అన్నారు కదా. టెస్ట్ మనీ లిబర్టీ, ఎస్ యువర్ రైట్. అలాంటి చిల్లంగి పనులు ఎన్నెన్నో, ఇలాంటి చిల్లర పనులు అని చెప్పాలి. చిల్లర పనులు పర్ఫెక్ట్ వర్డ్ చేశాను. భార్యాభర్తలు కలిసి ఉండాలన్న వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయాలనుకునేవాళ్ళు ఎందరో నా దగ్గరకు వచ్చారు. కలపటం నాకైతే ఎక్కువ కుదరలేదు, కానీ చెడగొట్టడమే నాకు ఎక్కువగా తెలుసు. ఎన్నో కాపురాలు తీశాను. ఇది ఇంకా మాంత్రికుడిది, మీరు ఒక్కళ్ళే చేశారు ఈ మాంత్రికుడి స్టోరీ. ఎంతో మంది పిల్లలు నాశనం అయిపోయారు, ఆడపిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, యవనస్తులు నాశనం అయిపోయారు. ఆడపిల్లలు కూడా చేశాడు. ఇన్ని దరిద్రాలు ఉన్నాడు, వదులుతాడింది. అదే కదా. ఇలా ఉన్న సమయంలో ఏదైతే నా తల్లిని, నా కుటుంబాన్ని చూడాలనుకున్నానో, ఏదైతే నా అన్న మీద ఎట్లాంటి ప్రయోగాలు చేయాలనుకున్నానో, చేయాలనుకునేటువంటి నేను వచ్చి వలివేరంతా కూడా తిరిగి వాళ్ళ పేరులు, వాళ్ళ కాలి కింద మట్టి, వాళ్ళు చూస్తున్నటువంటి వాటన్నిటిని నేను తీసుకొని ఎన్నటికీ భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం మొదలైనప్పుడు నాకు అనుకోకుండా శ్రీకాళహస్తిలో ఒక వ్యక్తి గుడిని కట్టి, ఒక రాయిగా గుడిని కట్టి, ఆ గుడిని 2 అడుగుల ఎత్తులో లేపాడు. మంచి గురుస్వామి అని చెప్పినప్పుడు వెంటనే నా మనసులో వచ్చింది, ఉంటే నేనే ఉండాలి గురువు, ఇంకెవరూ ఉండకూడదన్న ఉద్దేశం చేత పేర్లు ప్రఖ్యాతులు కలిగినటువంటి గురుపాజాపు కంటే నేనే బలవాన వాడిగా ఉండాలని నేను మళ్ళీ ఏ దేవీ దేవతలను అయితే చూశానో, ఏ దేవీ దేవతలతో అయితే మాట్లాడానో వాళ్ళతో మాట్లాడి నేను కూడా గాలిలో నా దేవీ దేవుళ్ళ యొక్క గుడి కట్టి 5 అడుగుల ఎత్తు లేపి నుంచోబెట్టాలనుకున్నాను నేను. అలా ఆలోచన నాలో మొదలవటంతోనే వాళ్ళని పిలిచాను. శ్రీకాళహస్తిలో ఒక రాయిని గుడిగా కట్టి 2 అడుగుల ఎత్తులో లేపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నేను ఇంతవరకు వినలేదు అసలు. మరి వాడొక్కడే విన్నాడంట, ఆయన పెద్ద గురుస్వామి అంట. వీడికి కథలో ఉంటారు, మరి ఏం చేయలేము ఇక. సరే ఇప్పుడు వీడు పిలిస్తే దేవతలు వచ్చారా? నెక్స్ట్ ఇవన్నీ కూడా అడిగాను. ఆ మంత్రాలు కావలసినటువంటి వాటన్నిటి నాకు తెలియపరిచి వీళ్ళు చేసింది అవునో కాదో, నాకు చెప్పిన మంత్రం నిజమో కాదో అని తెలుసుకోవటానికి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి బరువైన రాయిని చూసి, ఆ రాయిని 5 అడుగుల కంటే పైన 7 అడుగుల వరకు మంత్రం చదువుతూ ఉంటే ఒక మనుషులు లేపినట్లుగా సింపుల్గా అలా లేచిపోయింది. రైట్, నా దేవీ దేవతలకు నేను గుడి కట్టగలను, వాడికంటే నేను మంచి పేరు సంపాదించుకోగలను అనుకొని 10 ఎకరాల నడిబొడ్డు సెంటర్లో అమ్మవారి గుడి కట్టి, అమ్మవారి గుడి 5 అడుగుల ఎత్తులో లేపి, ఈ దోషంలో కొలవబడుతున్నటువంటి వాళ్ళందరికీ కన్నులు ఇదిగో నేను కట్టిన దాని మీద పడాలన్న ఉద్దేశంతో నేను పని పూనుకున్నప్పుడు, డబ్బు కావాలి, పలానా వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే నేను వాళ్ళ మీద ఎదవడి చేసి వాళ్ళని ఆకర్షించుకొని నేను చెప్పింది డబ్బు నాకు తీసుకొచ్చి ఇవ్వటం కోసం వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందుగా ఎలాగో చేస్తానన్న విషయాలు కొంతమంది తెలుసుకొని కర్ణాటక నుండి, కేరళ నుండి, ఇంకా 2-3 ప్రాంతాల నుండి కొందరు మాంత్రికులు నా దగ్గరికి నేను పూజ చేసే స్థలానికి వచ్చి కూర్చున్నారు. నేను ముగ్గేసుకొని కూర్చున్నాను. అప్పటికే సగం వరకు చదువుతూ ఉన్నాను. నా వెనక నా చుట్టూ కూర్చున్నటువంటి ఆ 4 మాంత్రికులు నన్ను చంపటానికి నా వెనక నుండి ఒక విషకరమైనటువంటి మూలికలు చల్లుతూ ఉన్నారు, మంత్రాలు నా మీద చల్లుతున్నారు. ఏమైందో తెలియదు కానీ ఆకాశం నుండి ఒక భయంకరమైనటువంటి వెలుగు వెలుగొచ్చింది. వెలుగు సరే పీసై వచ్చాడు ఇప్పుడు. అసలు ఈయన వాళ్ళ అన్నని చంపిన వాళ్ళని చంపడం కోసం నేర్చుకున్నాడు కదా. ఈ ఇల్లు పెట్టి పారిపోయాడు, మ్యాటర్ అది. ఇప్పుడు ఇంటికి రావట్లేదు అసలు. ఇప్పుడు ఇంటికి పోవాలని చెప్పి బయలుదేరా అన్నాడు కదా.
మరి డైరెక్ట్ ఇంటికి పోవాలి కదా, పోలా అక్కడ గుడి కట్టాలి, అక్కడ ఆడికంటే నాకు ఎక్కువ పేరు రావాలి. మళ్ళీ ఈ స్టోరీ ఎందుకు వచ్చింది అసలు మధ్యలో? ఈడి ఇంటికి వెళ్ళడానికి ఈడికి వచ్చబడిపోతున్నాయి. అది అసలు అన్నని చంపాలనుకున్న వాళ్ళని వదిలేశాడు అన్ని అంటే నేర్చుకొని. ఇప్పుడు వీడిని చంపడానికి తిరుగుతున్నారు కదా, ఆ. వీడు ఎక్కడున్నాడో వెతికి మళ్ళీ ఎవరో వచ్చారు వీడిని చంపడానికి. ఓహో అదేనా మంత్రాలు చదువుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని. దాన్ని ఎట్లా చెప్తున్నాడు వీడు. ఉమ్. కమెడియన్ వచ్చేసాడుగా మనోడు ఏసయ్య. ఏసైని కమెడియన్ నేను చేయడం కాదు, వాళ్ళే చేస్తారు. ఏసయ్యని కమెడియన్ చేసినంత వీళ్ళు చేసినంత గొప్ప నేను ఎప్పుడు చేయలేదు. ఆ విషయంలో వీళ్ళే నెంబర్ 1.